తెలంగాణ రాజధాని హైదరాబాద్లో మహిళలకు రక్షణ కరువైందా అంటే అవునని అంటున్నారు ఇతర రాష్ట్రాల యువతలు. మహిళల రక్షణే ధ్యేయమని, ఫ్రెండ్లీ పోలీసింగ్కు తామే బ్రాండ్ అంబాసిడర్లమని చెప్పుకునే హైదరాబాద్ పోలీసుల ప్రతిష్టను మసకబార్చేలా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నగరంలో అర్ధరాత్రి వేళ ఒంటరిగా చిక్కుకుపోయిన ఒక యువతికి రక్షణ కల్పించాల్సింది పోయి కొందరు పోలీసులు అత్యంత బాధ్యతారాహిత్యంగా, నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారంటూ సోషల్ మీడియా వేదికగా వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం తీవ్ర సంచలనంగా మారాయి. బాధితురాలు స్వయంగా రికార్డ్ చేసి పంచుకున్న ఆవేదన పూరిత వీడియో కాస్త ఇంటర్నెట్లో విపరీతంగా వైరల్ కావడంతో నగర రక్షణ వ్యవస్థలపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాధితురాలు సోషల్ మీడియాలో షేర్ చేసిన వివరాల ప్రకారం ఆమె ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నుంచి హైదరాబాద్ నగరానికి ట్రైన్లో ప్రయాణమైంది. అయితే సదరు రైలు తీవ్రంగా ఆలస్యం కావడంతో అర్ధరాత్రి దాటిన తర్వాత సుమారు 1:45 సమయంలో ఆమె లింగంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంది. ఆ సమయంలో స్టేషన్ వెలుపల అంతా చీకటిగా ఉండటం, వాహనాల రాకపోకలు లేకపోవడం, పైగా తాను ఒంటరిగా ప్రయాణిస్తుండటంతో భయపడిన ఆ యువతి తక్షణ రక్షణ కోసం పోలీసులను ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. వెంటనే పోలీస్ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి సహాయం కోరింది. కానీ కష్టకాలంలో ఆపద్బాంధవుడిలా ఆదుకోవాల్సిన కాకీల నుండి ఆమెకు తీవ్ర నిరాశ, అవమానమే ఎదురయ్యాయి. కొంచెం ఫారెస్ట్ సహాయం కోసం ఫోన్ చేసిన తన పట్ల విధుల్లో ఉన్న కొందరు పోలీసులు అత్యంత దురుసుగా ప్రవర్తించారని సదరు యువతి కన్నీటి పర్యంతమైంది. అంతరాత్రి వేళ ప్రయాణాలు చేసేటప్పుడు ముందు జాగ్రత్తగా ఉండాలని నీకు తెలియదా? అయినా నిన్ను క్షేమంగా ఇంటి దగ్గర దింపాలని మాకేమైనా రూల్ ఉందా అంటూ పోలీసులు ఎదురు ప్రశ్నించి కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా ఫోన్ పెట్టేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆ మాటలు విని తనకు బాధేసిందని, అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకు ఎవరైనా ఒంటరిగా ఉంటే పోలీసులకు కాల్ చేయవచ్చుననే సర్క్యులర్ గతంలో తాను చూశానని, అది నిజమో ఫేకో అర్థమవడం కావడం లేదని చెప్పుకొచ్చింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ఫామ్లలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే ఇలా మాట్లాడితే మహిళలకు రక్షణ ఎక్కడుంటుందని పలువురు నెటిజన్లు నిలదీస్తున్నారు. పోలీస్ శాఖపై విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసు ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే స్పందించారు. ఈ నిర్లక్ష్యంపై పూర్తి స్థాయి అంతర్గత విచారణకు ఆదేశించినట్లు తెలిసింది. బాధితురాలి ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది, ఆ అర్ధరాత్రి సమయంలో ఫోన్ కాల్ అటెండ్ చేసి మాట్లాడిన సిబ్బంది ఎవరు అనే కోణంలో కాల్ డేటా రికార్డులను పరిశీలిస్తున్నారు. అమ్మాయి ఒంటరిగా ఉండి అన్సేఫ్ గా ఫీల్ అయి పోలీసుల్ని హెల్ప్ అడిగితే పోలీసులు హెల్ప్ చేయాలని రూల్ ఉందా లేదా నిజంగా నాకు తెలీదు. తెలంగాణ గురించి కానీ హైదరాబాద్ పోలీస్ గురించి కానీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నాకు చెప్పండి. జెన్యూన్ గా అడుగుతున్నాను. ఎందుకంటే 6th జూన్ అంటే నిన్న థర్స్డే రోజు నేను విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ట్రైన్ ఎక్కాను. అది రోజు 11 to 11:30 మధ్యలో లింగంపల్లికి వచ్చేస్తుంది. బట్ నిన్న ట్రైన్ ప్రాబ్లం అవ్వడం వల్ల బీబీ నగర్ దగ్గర 2 hours ఆపేశారు. సో ఫైనల్లీ లింగంపల్లి వచ్చేసరికి 1:45 అంటే అర్ధరాత్రి అరౌండ్ 2 o'clock అయిందనమాట. నాకు ఆ టైంలో ర్యాపిడో బుక్ చేసుకోవాలంటే భయం వేసింది. నిజంగా జెన్యూన్ గా నాకు ఫస్ట్ టైం హైదరాబాద్ లో భయం వేసింది. ఎందుకంటే లింగంపల్లి సైడ్ ట్రావెల్ చేసే వాళ్ళకి తెలుసు ఆ రోడ్ కొంచెం ఫారెస్ట్ లాగా ఉంటుంది కాబట్టి నాకు నిజంగా భయం వేసి ఎవరికి కాల్ చేయాలో అర్థం కాక నేను పోలీసులకి కాల్ చేశాను, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పి. వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ ఏంటి అంటే అలా డ్రాప్ చేయాలని రూల్ ఏమన్నా ఉందా అని చెప్పి. నేను అంతకుముందు ఒక సర్క్యులేట్ చూశాను. 12 నుంచి మార్నింగ్ 4 లోపు ఎవరైనా అమ్మాయి అన్సేఫ్ గా కానీ ఫీల్ అయితే పోలీసులకి కాల్ చేయొచ్చు, వాళ్ళు వచ్చి మిమ్మల్ని డ్రాప్ చేస్తారని చెప్పి. దాని తర్వాత నాకు ఎప్పుడు అంత అవసరం రాలేదు. బట్ నిన్న సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నాకు అది గుర్తొచ్చి కాల్ చేశాను. బట్ పోలీసుల దగ్గర నుంచి ఆ రియాక్షన్ రావడం నాకు నిజంగా బాధేసింది. ఇప్పుడు నాకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆ సర్క్యులేట్ నిజంగా ఫేక్ గా నేనే మిస్టేక్ అయ్యానా లేకపోతే పోలీసులే ఇగ్నోర్ చేశారా అనేది ప్లీజ్ చెప్పండి.